వెల్కమ్ టు ఎస్ఎస్ ఆన్లైన్. సో ఎస్ఎస్ ఎకానమీ. సో ఈరోజు మనం గతంలో జరిగిన కొన్ని ప్రశ్నలు విశ్లేషణ చేసుకుందాం. సో వెల్కమ్ టు ఎస్ఎస్ ఎకానమీ. టెట్ డిఎస్సి స్పెషల్ సంబంధించినటువంటి గతంలో జరిగిన కొన్ని ప్రశ్నలు విశ్లేషణ చేసుకుందాం. రాబోయే కాలంలో మనకు టెట్ ఉంది కాబట్టి మనకి ఎకనామిక్స్లో చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, దాని ఆన్సర్లు ఏ విధంగా మనం రాబట్టుకునే ప్రయత్నం చేయాలి. సో కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం దానికి ఏ విధంగా ఆన్సర్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి ఒక క్వశ్చన్ యొక్క మీనింగ్ మారినప్పుడు మనకు ఆన్సర్ కూడా తప్పుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎంత జాగ్రత్తగా మనం ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ జరిగింది, మరి దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకొని క్వశ్చన్కు ఆన్సర్ రాబట్టుకోవాలనేది మనం విశ్లేషణ చేసుకుందాం. సో అదేవిధంగా మనకు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ సదా మనకు సహకారం అందిస్తూ ఉంటున్నాం కాబట్టి థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు ఎకానమీ ఫ్యాకల్టీ రైట్. సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్తే మనం గతంలో జరిగిన ప్రశ్న మనం గమనించినట్టయితే ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిందంటే మనం గమనించినట్టయితే క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్ ధరల సూచికను తెలియజేస్తుందని ఇచ్చిండు, ధరల సూచికను ఉత్తమంగా వివరిస్తుందని చెప్పేసి ఇచ్చిండు. ధరల సూచిక మీరు ఇక్కడ ఏంటంటే మనం ద్రవ్యోల్బణం గురించి తెలిపేటువంటి సూచిక అని చెప్పుకోవచ్చండి. ద్రవ్యోల్బణం గురించి తెలిపేటువంటి సూచిక, దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇన్ఫ్లేషన్ ఏ విధంగా మెజర్మెంట్ చేస్తామని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, ఇది వస్తువుల నాణ్యతను పోలుస్తుంది, ఇది భవిష్యత్తు వస్తువుల ధరలను ఈ విధంగా ఉంటాయో అంచనా వేస్తుంది, తర్వాత ఇది ఒక వస్తువు యొక్క ఖచ్చితమైన ధరను నిర్ణయిస్తుంది, ఇది కాలక్రమేణా మొత్తం వస్తువుల ధరలో వచ్చే మార్పులను కొలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే ఇది వస్తువుల నాణ్యతను పోలుస్తుంది అనేది తప్పుడు ఆన్సర్. కాబట్టి ఇది వస్తువుల నాణ్యత గురించి తెలిపేది కాదు ధరల సూచిక అనేది. తర్వాత ఇది ఒక వస్తువు యొక్క ఖచ్చితమైన ధరను నిర్ణయిస్తుంది అనేది కూడా తప్పుడు ఆన్సర్ అండి. ఖచ్చితమైన ధరను నిర్ణయించేది ధర నిర్ణయ సిద్ధాంతం అంటాం, అది ప్యూర్ ఎకనామిక్స్లో మనకు వస్తుంది కాబట్టి ఇది కూడా కాదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లలో మనకు 2, 4 అనేది దగ్గర సంబంధం ఉంది. ఈ రెండిట్లోనే మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. కాబట్టి ఇది భవిష్యత్తు వస్తువుల ధరలను ఈ విధంగా ఉంటాయో అంచనా వేస్తుంది అని చెప్పేసి ఇచ్చిండు. కాబట్టి ఇది భవిష్యత్తు వస్తువుల ధరలు ఏ విధంగా ఉంటాయో అంచనా వేసేది కాదండి. వాస్తవానికి ఇక్కడ మనం గమనించినట్టయితే ధరల సూచిక అనేది మనకి ఏం తెలుస్తుందంటే ద్రవ్యోల్బణాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది కాలక్రమేణా మొత్తం వస్తువుల ధరలో వచ్చే మార్పులను కొలుస్తుంది. అంటే ధరల సూచిక అనేది ఒక గత సంవత్సరం ధరలను ప్రస్తుత వస్తువుల ధరలను గమనించినప్పుడు వాటి మధ్య ఎలాంటి మార్పులు వచ్చినవి అంటే కాలక్రమేణా, అంటే టైం సిరీస్ అని చెప్పుకుంటాం మనం ఇక్కడ. ఆ టైం సిరీస్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైసెస్ అనేది ఏ విధంగా చేంజ్ అయింది అనేది ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కాలక్రమేణా మొత్తం వస్తువుల ధరలో వచ్చే మార్పులను కొలుస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 4th అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అంటే కాలక్రమంలో టైం సిరీస్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైసెస్ చేంజెస్ మెజర్మెంట్ బై ప్రైస్ ఇండెక్స్గా మనం చెప్పుకోవచ్చు. అది ధరల సూచికగా మనం చెప్పుకోవడం జరుగుతుంది రైట్. సెకండ్ క్వశ్చన్కి వెళ్తే సెకండ్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే సెకండ్ క్వశ్చన్లో మనకు ఏమంటున్నాడు, కింది వాటిలో అభివృద్ధి చెందిన వ్యవస్థ లక్షణం అని చెప్పేసి క్లియర్గా మనకు అడగడం జరిగింది. మరి అభివృద్ధి చెందిన వ్యవస్థ లక్షణం అన్నప్పుడు అంటే అభివృద్ధి చెందుతున్నా కాదండి, అభివృద్ధి చెందిన అంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ యొక్క లేదా డెవలప్డ్ ఎకానమీ సంబంధించినటువంటి అంశాలు చెప్పమంటుండు. డెవలప్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి చెందిన వ్యవస్థ లక్షణం ఏమిటి, ఫీచర్స్ ఆఫ్ డెవలప్డ్ అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎక్కువ సంఖ్యలో ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించడం, వారి ప్రధాన వృత్తి వ్యవసాయము, తర్వాత తక్కువ జనాభా వృద్ధి రేటు, అధిక తలసరి స్థూల జాతీయ ఆదాయము, సరిపడనంతగా లేని మౌలిక సదుపాయాల లభ్యత, అధిక నిరక్షరాస్యత, మూలధన పరికరాల లభ్యత లభ్యత కొరత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్టయితే ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని చెప్పుకున్నట్టయితే కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకున్నట్టయితే మరి అభివృద్ధి చెందిన వ్యవస్థ లక్షణం మనం గమనించినట్టయితే ఇది ఎక్కువ సంఖ్యలో ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించడం, వారి ప్రధాన వృత్తి వ్యవసాయం అనేది అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉంటారు. రూరల్
పాపులేషన్ సో లైవ్స్ ఇన్ ద రూరల్ ఏరియా అని చెప్పేసి ఇచ్చింది కాబట్టి ఇది మొత్తం కూడా మనకు అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ లక్షణం కాబట్టి ఇది కూడా కాదు లక్షణము అని చెప్పుకోవచ్చు. తర్వాత అధిక నిరక్షరాస్యత, మూలధన పరికరాల లభ్యత కొరత అన్నాడు. సో ఇది కూడా కాదు, ఎందుకంటే నిరక్షరాస్యత ఎక్కువ ఉంటుంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో. మరే సో మూలధన లభ్యత కొరత ఉంటుంది, పరికరాల కొరత ఉంటుంది, సదుపాయాల కొరత ఉంటుంది కాబట్టి మనకు సో ఫోర్త్ వన్ కూడా కాదు. సరిపడనంతగా లేని మౌలిక సదుపాయాల లభ్యత అన్నాడు. ఈ పదాన్ని అర్థం చేసుకోవాలి. సరిపడనంతగా లేని అంటే ఇది కొరతనే, సరిపడనంతగా లేని అంటే కొరత, మౌలిక సదుపాయాల కొరత లభ్యత ఉంటుంది, లభ్యత అనేది కొరతగా ఉంటుందని చెప్పేసి సో థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. కాబట్టి ఈ లక్షణం కూడా కాదు. కాబట్టి అభివృద్ధి చెందిన వ్యవస్థ లక్షణం మనం గమనిస్తే తక్కువ జనాభా వృద్ధి రేటు ఉంటుంది, అధిక తలసరి స్థూల జాతీయ ఆదాయం అంటే అధిక తలసరి ఆదాయం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తక్కువ జనాభా వృద్ధి రేటు, అధిక తలసరి ఆదాయం అనేది మనకు ఉంటుంది కాబట్టి లక్షణం. కాబట్టి రెండో క్వశ్చన్ యొక్క సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 2 అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే సో వినియోగదారుల ధరల సూచిక, వినియోగదారు ధరల సూచిక దీనిని మాత్రమే కొలుస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు. మరి సో వినియోగదారుల ధరల సూచిక దేన్ని కొలుస్తుంది అని చెప్పేసి మనం ఇక్కడ గమనించినట్టయితే ఏం కొలుస్తుంది, వినియోగదారుల ధరల సూచిక అంటే ఏమిటి? సో జనరల్గా మనం వినియోగదారుల ధరల సూచిక అంటే ఏమిటిగా మనం భావించుకోవడం జరుగుతుంది అనేది ఇక్కడ మనం ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. వినియోగదారుల ధరల సూచిక అని అనుకున్నప్పుడు మూడో క్వశ్చన్లో మరి సో వినియోగదారుల ధరల సూచిక అంటే మనం సిపిఐ అని చెప్పుకుంటాం. సిపిఐ మీన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వినియోగదారుల ధరల సూచిక. రిటైల్ ధర వద్ద కొన్ని ఎంపిక చేసిన వినియోగ వస్తువుల ధరలలో వచ్చే మార్పులు, రిటైల్ ధర వద్ద అన్ని వినియోగ వస్తువుల ధరల్లో వచ్చే మార్పులు, టోకు ధరల వద్ద కొన్ని ఎంచుకున్న వినియోగ వస్తువుల ధరల్లో వచ్చేటువంటి మార్పులు, టోకు ధరల వద్ద అన్ని వినియోగ వస్తువుల ధరల్లో వచ్చేటువంటి మార్పులు. ఇక్కడ మనం ఫస్టే ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. టోకు ధరలు అనేటివి హోల్సేల్ అండ్ టోకు. సో జనరల్గా టోకు అంటాం మనం. సో రిటైల్ అనేది ఏంటంటామంటే దీన్ని మనం చిల్లర ధరలు అంటాం. చిల్లర ధరలు అంటే ఇక్కడ ఏంటంటే సో టోకు ధరలు అన్నప్పుడు మనం ఒక కంపెనీ నుండి ఏజెన్సీకి వచ్చేటప్పుడు ఉండేటువంటి ధరలు మనం టోకు ధరలు అని చెప్పుకోవడం జరుగుతుంది. టోకుగా మొత్తంలో తీసుకుంటారు కాబట్టి వాటి టోకు ధరలు అంటాం. ఇక రిటైల్ చిల్లర ధరలు అన్నప్పుడు ఒక్కొక్క వస్తువు 2 వస్తువులు కొంటారు కాబట్టి వీటిని రిటైల్ ధర అంటాం. ఇది డైరెక్ట్ మనం షాపు నుంచి ఎవరైతే కన్జ్యూమర్కు మనం డైరెక్ట్గా అమ్మడం జరుగుతుందో దాన్ని మనం ఇక్కడ రిటైల్ ధరగా చెప్పుకోవడం జరుగుతుంది, చిల్లర ధరగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి టోకు ధరలు వచ్చినప్పుడు టోకు ధరల సూచి WPI అంటాం. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది, అది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ థర్డ్ మరియు ఫోర్త్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టోకు ధరలు వచ్చింది కాబట్టి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కాబట్టి అవి టోకు ధరలు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి రిటైల్ అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి మరి కొన్ని ఎంపిక చేసిన వినియోగ వస్తువుల అన్ని వినియోగ వస్తువుల అని మనం అనుకున్నప్పుడు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో సో వినియోగదారు ధరల సూచికలో మనకు కొన్ని ఎంపిక చేసిన వస్తువులనే తీసుకొని ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు. ఇది కూడా ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో రిటైల్ ధర వద్ద కొన్ని ఎంపిక చేసిన వినియోగ వస్తువుల ధరలో వచ్చే మార్పులు తెలియజేస్తుంది. కాబట్టి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. కాబట్టి మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం చూస్తే ఫోర్త్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే క్రింది వాటిలో పేదరికం యొక్క పరిణామం కాని దానిని గుర్తించండి అన్నాడండి. సో ఇంపాక్ట్స్ అనేది ఏముందో అది విచ్ వన్ ఇస్ నాట్ ఇంపాక్ట్ అని చెప్పేసి ఇచ్చింది ఇక్కడ మనకు. ఏమి ఆ పరిణామం కానిది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మనం ఆ విధంగా గమనించినట్టయితే మరి ఏమిటి ఆ పరిణామం కానిది ఏమిటి అని మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకు జనరల్గా సో ఇక్కడ పరిణామం కానిది అని అనుకున్నప్పుడు సో అంటే అక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏముంది, ప్రభావం చెందింది లేదా ప్రభావానికి లోను కానిది పేదరికం అని చెప్పుకోవచ్చు. పేదరికం వలన ఆర్థిక శక్తి కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుంది. పేద కుటుంబాల్లోని వారిలో పిల్లల్లో పోషకాహార లోపం గమనించవచ్చు. ప్రజల్లో అన్ని విభాగాలకు సమానమైన అవకాశం లభ్యత, ఆదాయ అసమానతలో అభద్రతా భావన గమనించవచ్చు. అంటే పేదరికం యొక్క పరిణామం గమనించినప్పుడు దాని యొక్క పర్యవసానం అంటాం, పరిణామం అంటాం, దాని యొక్క ఇంపాక్ట్ అంటాం. మనం దాన్ని గమనించినప్పుడు పేదరికం వల్ల ఆర్థిక శక్తి కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల కేంద్రీకృత అయి ఉంటుంది, దీని పరిణామం కిందికే వస్తుంది. ఇది పేద కుటుంబాల్లోని వారిలో పిల్లల్లో పోషకాహార లోపం గమనించవచ్చు. ఇది కూడా దీని పరిణామం కిందికే వస్తుంది. ఇక్కడ కానిది అని అడిగిండు, కాని దానిని గుర్తించండి అన్నాడు.
తర్వాత ప్రజల్లో అన్ని విభాగాలకు సమానమైన అవకాశం లభ్యత కాదు, ఇది పరిణామం కానిది. ఎందుకంటే పేదరికం ఉన్నప్పుడు ప్రజల్లో అన్ని విభాగాలకు సమానమైన అవకాశం అనేది లభ్యత ఉండదండి. కాబట్టి ఇది పరిణామం కానిదిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ లభ్యత అవుతుందని ఇచ్చిండు, అది కాదు వాస్తవానికి. ఆదాయ సమానతలో అబద్ధత భావన గమనించవచ్చు. ఖచ్చితంగా పేదరికం యొక్క పరిణామంలో ఇది కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే థర్డ్ వన్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఆ విధంగా డిఫికల్ట్గా పరిణామం కాని దానిని గుర్తించండి అన్నాడు. కాబట్టి పరిణామం అంటే ఏమిటి, దాని యొక్క ఇంపాక్ట్ ఏముంది, దాని యొక్క ప్రభావం ఏముంది అని ఇక్కడ మనం చెప్పుకున్నట్టయితే ఈ 3 కూడా 1, 2, 4 కూడా దానికి ఇంపాక్ట్ లేదు, దాని యొక్క ప్రభావాలే, దాని చేత ప్రభావానికి గురయ్యేటివి, కానీ ఇది కాదు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే ఫిఫ్త్ క్వశ్చన్, ఇది కూడా డిఫికల్ట్గా అడిగిన మనకు ఆర్థిక మాన్యం ఏదైతుందో మరి ఈ ఆర్థిక మాన్యం ఫలితం కింది వాటిలో అని చెప్పేసి అడిగింది ఇక్కడ. అంటే ఆర్థిక మాన్యం అనేది ఏతుందో అది ఏ విధంగా ఉంటుంది, గ్రేట్ డిప్రెషన్ పీరియడ్ అంటాం దీన్ని, జనరల్గా ఏ విధంగా ఉంటుంది, ఎక్కువ డిమాండ్ ఎక్కువ ధరలు ఉంటాయి. అంటే ఆర్థిక మాన్యం వచ్చినప్పుడు మనకి ఎలాంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది. కాబట్టి డిమాండ్ తగ్గుదల, ధరలు పడిపోవడం, ఎక్కువ డిమాండ్ తక్కువ ధరలు, డిమాండ్ తగ్గడము, ధరలు పెరగడము. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ మనం ఇది కూడా ద్రవ్యోల్బణం బేస్డ్ క్వశ్చన్ మనకు జనరల్గా. మరి ద్రవ్యోల్బణం బేస్డ్ క్వశ్చన్ మనం గమనించినప్పుడు జనరల్గా మనకు ధరల పెరుగుదల ఉంటే అది ఏమంటామంటే ద్రవ్యోల్బణం అంటాం, ధరల తగ్గుదల ఉంటే అది ప్రతిద్రవ్యోల్బణం అంటాం, ధరల తగ్గుదల ఉంటే దాన్ని ప్రతిద్రవ్యోల్బణం అంటాం. కాబట్టి దీన్ని ఇన్ఫ్లేషన్ అంటాం, దీన్ని డిఫ్లేషన్ అంటాం. ఇది ఇన్ఫ్లేషన్ అంటాం, దీన్ని జనరల్గా డిఫ్లేషన్గా మనం చెప్పుకుంటాం. అంటే ఒక కాలక్రమంలో వస్తు ధరలు పెరిగితే అది మనకి ఇన్ఫ్లేషన్, ఒక కాలక్రమంలో వస్తు ధరలు తగ్గితే అది డిఫ్లేషన్. మరి ఆర్థిక మాంద్యం అంటే అనుకోకుండా అకస్మాత్తుగా ధరలు అనేటివి పడిపోతే ధరలు పడిపోయి మనకు డిమాండ్ కూడా ఏ విధంగా ఉంటుందంటే డిమాండ్ కూడా తగ్గిపోతుంది. వాస్తవానికి మనకు ధర డిమాండ్ సూత్రం ఏం తెలియజేస్తుందంటే ధర అనేది తగ్గితే డిమాండ్ పెరగాలని చెప్తుంది. కానీ ఇక్కడ దీనికి వ్యతిరేకమైనటువంటి భావన ఆర్థిక మాంద్య స్థితిలో ఉంటుంది. కాబట్టి ధరలు తగ్గితే డిమాండ్ కూడా ఏమవుతుందంటే తగ్గుతుంది. ధరలు తగ్గితే మనకు జనరల్గా డిమాండ్ కూడా తగ్గుతుంది. కాబట్టి మనకు డిమాండ్ తగ్గుదల, ధరలు పడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మనకు ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ బి అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కాబట్టి ఎక్కువ డిమాండ్ ఎక్కువ ధరలు కాదు, ఎక్కువ డిమాండ్ తక్కువ ధరలు కాదు, డిమాండ్ తగ్గడం ధరలు పెరుగుదల కాదు, జనరల్గా డిమాండ్ తగ్గుదల, ధరలు పడిపోవడం, 2 చర్యలు ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకమైన దిశ ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఇదే మనకు ఆర్థిక మాంద్యం. కాబట్టి ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ బి అవుతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ వ్యవహార ఆదాయం లేదా వ్యవహార ఆదాయం కింది వాటిలో ఏ విధంగా పరిగణిస్తారు? వ్యవహార ఆదాయం దీన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అని చెప్పుకుంటామండి జనరల్గా మనం. మరి ఆ వ్యవహార ఆదాయం అనేది ఏ విధంగా పరిగణిస్తాం? జనరల్గా దీన్ని వ్యవహార ఆదాయం అని చెప్పుకుంటాం మరి ఆ వ్యవహార ఆదాయం అనేది మనం ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది మనకు జనరల్గా. మరి వినియోగం పొదుపు ఖర్చులు, ఆదాయం వ్యక్తిగత పన్నులు, పొదుపు ప్లస్ వినియోగం. జనరల్గా వ్యవహార ఆదాయం అనేది మనం గమనిస్తే ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో పొందినటువంటి ఆదాయం అవుతుందో ఆ ఆదాయం నుంచి ఏం తీసేస్తారంటే వ్యక్తిగత పన్నులు తీసేస్తే మిగిలేదాన్ని మనం ఏమంటామంటే వ్యవహార ఆదాయం అంటాం. మరి ఈ వ్యవహార ఆదాయం అవుతుందో ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ అవుతుందో ఇది 2 మార్గాలకు పోతుంది. అంటే ఒక 10 లక్షలు సంపాదిస్తే ఈ 10 లక్షల్లో 1 లక్ష అతను ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఆయన మిగిలేది 9 లక్షలు. మరి ఈ 9 లక్షలు ఏంటంటే ఆయన వ్యవహార ఆదాయం, అంటే వ్యయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆదాయం, ది రెడీ టు ఎక్స్పెండిచర్ అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి అలాంటి సందర్భంలో ఈ వ్యవహార ఆదాయం 9 లక్షలు అనేది 2 మార్గాలకు పోతుంది. అయితే మనం చెప్పినట్టుగా ఒకటి పొదుపులు చేసుకోవాల్సి ఉంటుంది, లేదా ఒకటి ఖర్చులు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 మార్గాలు అంటే పొదుపులు ప్లస్ వినియోగం కలిపితే కూడా మనకి ఏమవుతుందంటే అది వ్యవహార ఆదాయమే అవుతుంది. అంటే అతనికి వచ్చిన ఆదాయంలోకి వెళ్ళి పన్నులు పోను, మిగిలినటువంటి ఆదాయం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. అంటే ఖర్చు పెట్టడానికి వ్యయం చేయడానికి అర్హత గలటువంటి ఆదాయం వ్యవహార ఆదాయము. మరి ఆ విధంగా ఉన్నప్పుడు అది పొదుపైన చేసుకోవచ్చు, ఖర్చు అయినా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే ఆదాయం వ్యక్తిగత పన్నులు అన్నాడు, ప్లస్ అన్నాడు, కానీ ఆదాయం మైనస్ వ్యక్తిగత పన్నులు అన్నప్పుడు వస్తుంది.
వినియోగం పొదుపు మైనస్ పొదుపు అన్నాడు కాదు, పొదుపు మైనస్ ఖర్చులు అన్నాడు కాదు, పొదుపు ప్లస్ వినియోగము. అంటే మన 9 లక్షల్లో నువ్వు ఎంత పొదుపు చేస్తావా, ఎంత ఖర్చు పెట్టుకుంటావా అనేది నీ ఇష్టం ఇక్కడ మనకు. సో నువ్వు ఒక 8 లక్షలు పొదుపు చేసుకొని 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు, లేదా 1 లక్ష పొదుపు చేసుకొని 8 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు. కాబట్టి పొదుపు ప్లస్ వినియోగమే సో మనకు వెహర్ ఆదాయం అవుతుంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ సూత్రం 2 తీర్ల మనకు ఆదాయం మైనస్ వ్యక్తిగత పనులు అనొచ్చు, కానీ ఇక్కడ ప్లేస్ అని ఇచ్చింది, పొదుపు ప్లస్ వినియోగం కూడా అనవచ్చు. కాబట్టి ఏ తప్పే, బి తప్పే, సి తప్పే. మరి ఏమిటంటే 6th క్వశ్చన్ ఆన్సర్ మనకు డి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ 7వ చూసినట్టయితే ఇది కూడా చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అడిగిండు. ఏమంటుండు, ముఖ విలువ కంటే అంతర్గత విలువ తక్కువగా ఉన్న నాణ్యాలు మరియు కాగితపు ద్రవ్యంను ఏమంటారు కింది వాటిలో అని అడిగిండండి. సో ఇది వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకసారి. ముఖ విలువ కంటే అంతర్గత విలువ తక్కువగా ఉన్న నాణ్యాలు మరియు కాగితపు ద్రవ్యము ఏమంటారు కింది వాటిలో. ఆప్షన్ ఏ ప్రాతినిధ్య ద్రవ్యము, ఆప్షన్ బి ఐచ్ఛిక ద్రవ్యము, ఆప్షన్ సి ప్రామాణిక ద్రవ్యము, ఆప్షన్ డి క్రెడిట్ ద్రవ్యము అని చెప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ ముఖ విలువ అంటే మనం ఫేస్ వాల్యూ అని చెప్పుకుంటాం. మరి అంతర్గత విలువ అంటే మనం ఇన్నర్ వాల్యూ అని చెప్పుకుంటాం. అంటే ఒక 10 రూపాయల కాయిన్ అనేది ఉన్నప్పుడు, 10 రూపాయల కాయిన్ ఉన్నప్పుడు దీని మీద 10 రూపాయల కాయిన్ ముద్రించుంటే దీన్ని మనం ఈ ముఖం మీద కనబడేటువంటి ముద్రించినటువంటి విలువను ముఖ విలువ అంటాం. మరి అంతర్గత విలువ ఇన్నర్ వాల్యూ అంటే ఈ లోహం అయితే ఏది ఉందో ఈ లోహం యొక్క విలువను మనం ఏమంటామంటే లోహం యొక్క విలువను అంతర్గత విలువ అంటాము. మరి ఇక్కడ ఏమంటుంటూ ముఖ విలువ ఎక్కువ ఉంటుంది, లోహం విలువ తక్కువ ఉంటుంది అన్నప్పుడు ఏమవుతుంది, జనరల్గా మనకు సో ముఖ విలువ ఏ కాయిన్ తీసుకున్నా కూడా మనకు 10 రూపాయలు 20 రూపాయల కాయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి దాని యొక్క ముఖ విలువ ఆ కాయిన్ చూడగానే మనం ఏమంటుంటే దాని రూపాయలు చెప్పినప్పుడు 10 రూపాయలుగా మనం 20 రూపాయలుగా మనం చలామణిలోకి తీసుకుంటాం. అదే దాన్ని మొత్తం రబ్ చేసి మనం జనరల్గా సో ఐరన్గా మనం మార్చి దాన్ని అమ్మితే మాత్రం దాని అంతర్గత విలువ చాలా తక్కువ ఉంటుంది. అది ₹1 కూడా రాదు దానికి. మనకి ఇక్కడ లోహంలోకి తీసుకున్నప్పుడు, ఐరన్లోకి తీసుకున్నప్పుడు మనకి చాలా తక్కువ ఉంటుంది విలువ. కాబట్టి అలాంటి నాణ్యంలో కాగితం ద్రవ్యం కూడా అంతేనండి. కాగితం కూడా మనకి ఇక్కడ ద్రవ్యాన్ని గమనిస్తే ఈ ద్రవ్యం 1000 రూపాయలు 100 రూపాయల నోట్ అనుకోండి, దాని ముఖ విలువ ఎక్కువ, కానీ దాన్ని పేపర్గా తీసుకున్నప్పుడు దాని యొక్క విలువ చాలా తక్కువ. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే గుర్తుపెట్టుకోవాలి, అది మనకు ప్రాతినిధ్య ద్రవ్యము అంటారు. ప్రాతినిధ్య ద్రవ్యంగా మనం ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో రిప్రజెంట్ మనీగా చెప్పుకుంటాం ప్రాతినిధ్య ద్రవ్యము. ఐచ్ఛిక ద్రవ్యం అంటే చెక్కులు కానీ బాండ్లు కానీ ఇలాంటివన్నీ మనం ఐచ్ఛిక ద్రవ్యంగా చెప్పుకుంటాం. సో ఇష్టపూర్వకంగా అది ద్రవ్యంగా మార్చుకునేది. ప్రామాణిక ద్రవ్యం అంటేనేమో ప్రామాణిక ద్రవ్యం అయితేనేమో ముఖ విలువ అంతర్గత విలువ సేమ్ ఉంటుంది, దాన్ని ప్రామాణిక ద్రవ్యంగా చెప్పుకుంటాం. క్రెడిట్ ద్రవ్యం అనేది అప్పు అనేది మనకి ఏ విధంగా ఇస్తారంటే అకౌంట్లో దాన్ని జమ చేస్తాడు, కాబట్టి ఇది కాదు. మరి ప్రామాణిక ద్రవ్యము కాదు, ఐచ్ఛిక ద్రవ్యం కాదు. మరి ఏంటంటే ప్రాతినిధ్య ద్రవ్యం అంటే ద్రవ్యంగా ఇది ప్రాతినిధ్యంలో ప్రాతినిధ్యం వహిస్తుంది. దానికి ఆ విలువ ఎక్కడి నుంచి వస్తుందంటే ముద్రించినటువంటి విలువ ద్వారా వస్తుంది. కాబట్టి ఆ లోహం ద్వారా రావట్లేదు, ముద్రించిన విలువ ద్వారా వస్తుంది. కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్కి మనం ప్రాతినిధ్య ద్రవ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 7th క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ 8వ చూసినట్టయితే కింది వాటిలో మాధ్యమిక ఉత్పాదకాలను గుర్తించండి అని అడిగింది. డైరెక్ట్ క్వశ్చన్, చాలా సింపుల్గా అడిగిందండి, ఇది మనకు తెలుసు. సో ఇది మనకు జాతీయ ఆదాయంలో మనకు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారండి. దాదాపు ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్లు అన్నీ కూడా ఇంటర్మీడియట్ బేస్ క్వశ్చన్లే అడిగిండు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్మీడియట్ బేస్ క్వశ్చన్లే మనకు అడగడం జరిగింది. కాబట్టి కింది వాటిలో మాధ్యమిక ఉత్పాదకాలను గుర్తించండి. నిర్మాణ రంగంలో వాడే సిమెంటు, ఇటుక, ఉక్కు, ఇంట్లో బట్టలు ఉతకడానికి ఉపయోగించేటువంటి డిటర్జెంట్ సబ్బులు మామూలుగా, వంట చేయడం కోసం ఉపయోగించేటువంటి బొగ్గు, తర్వాత రెస్టారెంట్లో వండిన ఆహారం. మరి ఇక్కడ మాధ్యమిక వస్తువులు ఇంటర్మీడియట్ గూడ్స్గా మనం చెప్పుకుంటాం. సో దీన్ని మనం జనరల్గా గూడ్స్ని విభజించేటప్పుడు జాతీయ ఆదాయంలో 3 భాగాలుగా చెప్పుకుంటాం. ఒకటి రా మెటీరియల్ అని, ఒకటి ఇంటర్మీడియట్ గూడ్స్ అని, ఒకటి ఫైనల్ గూడ్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఫైనల్ గూడ్స్ అంటేనే వి రెడీ టు యూజ్, మనం ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండేది, మానవుని కోరికను ప్రత్యేకంగా సంతృప్తి పరిచేటువంటి వస్తువులు ఫైనల్ గూడ్స్గా చెప్పుకుంటాం. మరి రా మెటీరియల్ అంటే మరొక వస్తువు తయారీకి ఉపయోగించేటువంటి ఒక వస్తువు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దాన్ని మనం ఏమంటున్నామంటే సో జనరల్గా రా మెటీరియల్గా మనం చెప్పుకుంటాం.
ఇక ఇంటర్మీడియట్ గూడ్స్ అవుతుందంటే ఇది రా మెటీరియల్ కాదు, ఇటు ఫైనల్ గుడ్ కాదు, మధ్యస్థలో ఉత్పత్తి ప్రక్రియలో మధ్యలో ఉన్నటువంటి వస్తువును మనం ఇంటర్మీడియట్ గూడ్స్గా మాధ్యమిక వస్తువుగా చెప్పుకుంటాం. మరి ఇక్కడ ఇచ్చిన దానిలో ఆహారం ఏమవుతుందంటే ఫైనల్ గుడ్, ఇవి రెడీ టు ఈట్. కదా మనకు వంట చేయడం కోసం ఉపయోగించే బొగ్గు కూడా ఫైనల్ గుడ్సే. వంట చేయడం కోసం ఉపయోగించే బొగ్గు అనేది మనకు వంట చేయడానికి ప్రత్యక్షంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కూడా ఫైనల్ గుడ్సే. మరి మనం బట్టలు ఉతుకోవడానికి డైరెక్ట్గా ప్రాసెస్ అంతా జరిగిపోయి సబ్బు మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కూడా మనకు ఫైనల్ గుడ్సే. మనకు అడిగింది ఇంటర్మీడియట్ గుడ్స్ కాబట్టి నిర్మాణ రంగంలో వాడే సిమెంటు, ఇటుక, ఉక్కు ఇవన్నీ కూడా మనకి ఏమైతే అంటే జనరల్గా మాధ్యమిక వస్తువులు అవుతాయి. అది పూర్తిగా కావాలి. ఒకవేళ మనం ఇటుక తీసుకున్నాం అనుకోండి, మట్టి ఇక్కడ మనకు ప్రాథమిక వస్తువు అంటే ప్రాథమికమైనటువంటి ముడి సరుకు. మరి ఆ ప్రాథమికమైన ముడి సరుకు నుంచి ఏం తయారు చేసినాం? ఇటుక తయారు చేసినాం. ఇటుక ఒకటి ఉండటం ద్వారా మనం ఇల్లు కట్టుకున్నట్టు కాదు. ఇటుక పేర్చే ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టినప్పుడు ఫైనల్ గుడ్స్ అవుతుంది ఇక్కడ మనకు ఉపయోగంలో. కాబట్టి ఇక్కడ సిమెంటు, ఇటుక, ఉక్కు అనేటివి మనకు మాధ్యమిక వస్తువులకు సంబంధించి సో మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మన క్లాస్లో కూడా అవే చెప్పుకుంటాం మనం. కాబట్టి సో మనకు మట్టి నుంచి ఇటుక నుంచి ఇల్లు అని మనం ఇక్కడ చెప్పుకుంటాం. కాబట్టి ఇల్లులో ఉపయోగించే సిమెంట్, ఇటుక, ఉక్కు అన్ని కూడా మాధ్యమిక వస్తువులు, పూర్తిగా తయారు కానివి. అవి పూర్తిగా అన్ని కలుపుకొని కట్టుకున్నప్పుడే మనకి ఇల్లు అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సో మనకు ఆన్సర్లు మనం గమనించినట్లయితే మన ఆన్సర్లు గమనిస్తే 8th క్వశ్చన్కి ఆన్సర్ మనకు ఫస్ట్ది అవుతుందని చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మనకు ఇది కూడా కొంచెం డిఫికల్ట్గా అడిగిండు మనకు. సో పరోక్ష పన్ను ఏది మనకు పరోక్ష పన్ను అవుతుందని చెప్పేసి అడిగింది ఇక్కడ మనకు. పరోక్ష పన్ను ఏంటని అడిగింది ఇక్కడ. ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టయితే సో కింది వాటి నుండి పరోక్ష పన్నును గుర్తించండి. సో మనకు జనరల్గా 2 ట్యాక్సెస్ చూస్తాం, డైరెక్ట్ ట్యాక్స్ చూస్తాం, ఇండైరెక్ట్ ట్యాక్స్ చూస్తాం. మరి ఇక్కడ పరోక్ష పన్ను అన్నాడు కాబట్టి అది ఏమిటి అని ఇక్కడ అడుగుతున్నాడు. ఇచ్చిన దానిలో కార్పొరేట్ పన్ను, పొదుపు నుండి వచ్చే వడ్డీపై విధించే పన్ను, వ్యక్తులు, సంస్థలు ఆస్తి, మూలధన ఆస్తులపై విధించేటువంటి పన్నులు, కస్టమ్ డ్యూటీ అని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చిండు. డైరెక్ట్గా మనకు కార్పొరేట్ పన్ను తెలుసు. కార్పొరేట్ లాభాలపైనే విధించేటువంటి పన్ను కార్పొరేట్ పన్ను. ఇది డైరెక్ట్గా ఏమవుతుందంటే డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. అంటే ఇచ్చిన దానిలో పరోక్ష పన్నును గుర్తించమన్నాడు. మరి అలా ప్రత్యక్ష పన్ను ఏంటి, పరోక్ష పన్ను అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. పొదుపు నుండి వచ్చే వడ్డీపై విధించే పన్ను, వడ్డీ పన్ను అంటున్నాం. ఇది జనరల్గా వడ్డీ పన్ను అది కూడా ప్రత్యక్షంగా ఎవరి వడ్డీ పైన వాళ్ళకే విధిస్తారండి. ఒకరి వడ్డీ పైన మరొకరు వడ్డీ పైన మనం విధించడానికి అవకాశం ఉండదు. ఎవరికి వడ్డీ వస్తుందో వాళ్ళపైన విధిస్తారు కాబట్టి ఇది కూడా డైరెక్ట్ ట్యాక్సే అవుతుంది. మరి వ్యక్తి యొక్క సంస్థల ఆస్తి, మూలధన ఆస్తులపై విధించేటువంటి పన్నులు, ఇది జనరల్ ఆస్తి పన్నులు అంటే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆస్తి పన్ను కూడా మనకి ఏమవుతుందంటే ఎవరి ఆస్తి పైన వాళ్ళపైన విధిస్తారు కాబట్టి సో అది కూడా మనకి ఏమవుతుందంటే వాళ్ళపైనే విధిస్తారు, వాళ్ళే ఆ పన్ను చెల్లిస్తారు. ఈ మూడిట్లో కూడా ఎవరిపైన పన్ను విధిస్తారో వాళ్ళే చెల్లిస్తారు. అంటే ఇక్కడ మనం ప్రత్యక్ష పరోక్ష పన్నుకు తేడా ఏమిటంటే ప్రత్యక్ష పన్ను అంటే ఎవరిపైన పన్ను విధిస్తారో వాళ్ళే చెల్లించడము. పరోక్ష పన్ను అంటేనేమో ఒకరిపైన విధించిన పన్ను దాన్ని బదలాయించి మరొకరు చెల్లించడము. ఆ విధంగా మనం గమనించినట్టయితే ఈ 3 పన్నులు మనకు ప్రత్యక్ష పన్నులు. ఎందుకంటే ఎవరి కార్పొరేట్ పన్ను ఆస్తులపైన, లాభాలపైన వాళ్ళకి పన్ను, ఎవరి పొదుపు నుంచి వచ్చే వడ్డీపైన వాళ్ళకే పన్ను విధించడం, ఎవరి ఆస్తులపైన విధించేటువంటి ఆస్తి పన్నుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 3 కూడా ప్రత్యక్ష పన్నులు అవుతాయి. కస్టమ్ డ్యూటీ మాత్రం ఏమవుతుందంటే వస్తువులు మన దేశంలోకి సో దిగుమతి అయినప్పుడు వాటిపైన పన్ను విధిస్తారు. ఆ తర్వాత ఈ పన్ను అనేది బదలాయించబడి చివరాఖరికి ఎవరు చెల్లిస్తారంటే వినియోగదారుడు చెల్లిస్తాడు. ఫస్ట్ అయితే ఎవరైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ చెల్లిస్తుంది. ఆ తర్వాత దాన్ని బదలాయిస్తూ చివరాఖరులు ఎవరైతే వినియోగదారుడు వినియోగించుకుంటాడో అతను చెల్లిస్తాడు. కాబట్టి సో 9th క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 4th వన్ అవుతుంది, కస్టమ్ డ్యూటీ. సో కస్టమ్ డ్యూటీస్గా చెప్పుకోవచ్చు. జనరల్గా దీన్ని మనం ఎగుమతి దిగుమతి సుంకంగా మనం చెప్పుకుంటాం. ఎగుమతి దిగుమతి వస్తువులపైన విధించేటువంటి డ్యూటీస్గా మనం చెప్పుకుంటాం. రైట్. సో నెక్స్ట్ మనం క్వశ్చన్ చూస్తే ఇది కూడా కొంచెం మనల్ని చాలా డిఫికల్ట్గా అడిగిండు. చూడడానికి సింపుల్ క్వశ్చనే కానీ కొంచెం డిఫికల్ట్గా అడిగిండు. ఇది దేశ జనాభా పరిమాణాన్ని మార్చదు, అంటే దేశ జనాభాలో ఎలాంటి మార్పు తీసుకురాదు. మరి కిందిచ్చిన దానిలో ఏది అని చెప్పి ఇచ్చిండు. అంటే దేశ జనాభా పరిమాణం అంటే జనాభా అనేది పెరగడం కానీ జనాభా అనేది తగ్గడం కానీ. అంటే ఒక కాలక్రమంలో మనం కాలానికి సంబంధించి మనం గమనిస్తే ఒక సంవత్సర కాలంలో జనాభా పెరిగిందా తగ్గిందా అని తెలిపేదే జనాభా పరిమాణంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి జననాలు, మరణాలు, అంతర్జాతీయ వలస, అంతర్గత వలస అని ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చింది ఇక్కడ మనకు. కాబట్టి ఒక దేశంలో జనాభా పెరగాలన్నా తగ్గాలన్నా మనం గమనిస్తే సో జననాలు ఇక్కడ మార్చదని ఇచ్చినట్టు. అంటే అలా మార్చకుండా ఉండేటువంటి అంశం ఏదని ఇక్కడ అడిగింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే జననాలు ఏదైనా ఒక దేశ జనాభాను పెంచవచ్చు, తగ్గించవచ్చు.
మరణాలు కూడా ఒక దేశం యొక్క జనాభా పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఎక్కువ మరణాలు అయిన కొద్దీ మనకు తగ్గడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ వలస కూడా, అంటే ఒక దేశంలోని ప్రజలు ఇంకొక దేశంలోకి వలస వెళ్ళడం వల్ల ఎంతో కొంత జనాభా అనేది మార్పు వస్తుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 10th క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు అంతర్గత వలస అంటే ఆ దేశంలోని జనాభా అక్కడక్కడనే వలస వెళ్ళడం అనేది ఇక్కడ ఎలాంటి జనాభా పరిమాణాన్ని మారుతుంది. ఎందుకంటే ఒక బౌండరీ పరిధిలో ఉన్నటువంటి జనాభా అనేది అందులో ఉన్నటువంటిది లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి అంతర్గత వలస అనేది ఇక్కడ మనకి ఏమవుతుందంటే అది మార్పడానికి అవకాశం లేదని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది మనకు 10th క్వశ్చన్కు ఆన్సరు. మనకు 4th వన్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇవి 3 కాదు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ఇవి 3 మారుస్తాయి, ఇది మాత్రం మార్చదు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక జనాభాను మూలధనంగా మారుస్తుంది, మానవ మూలధనంగా మారుస్తుంది అన్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే విద్యా, శిక్షణ, వైద్య సంరక్షణలో పెట్టుబడి అనేది మనకు మారుస్తుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అండి. కాబట్టి 11th క్వశ్చన్కి ఆన్సరు సెకండ్. కదా నెక్స్ట్ కింది వాటిలో భారతదేశంలో జిఎస్టీ యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటి అని అడిగాడు. అంటే ఒక్కసారి దీన్ని మనం చూడండి. ఇక్కడ ఏమంటుండు, ఇది ఒక జనాభాను